ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలోని కొబ్బరి తోటల్ని అదేవిధంగా కొబ్బరి రైతుల్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ కొన్ని వ్యాఖ్యలు అనేక మంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చిత్రీకరించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరో పక్క చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ సంబంధించి ఇప్పటికే గతంలో మన్యం జిల్లాలో కావచ్చు, మళ్ళీ తాజాగా గత 2-3 రోజుల క్రితం కూడా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో కావచ్చు, భద్రతలో కొంతమంది వైఎస్ఆర్సీపీ వ్యక్తులు అక్కడ కనపడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరైతే ఈ 2 అంశాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ్ గారు. సార్ నమస్కారం అండి. సార్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కొబ్బరి రైతులకి సంబంధించి వాళ్ళ సమస్యలు వినడానికి, దానికి సంబంధించి చర్యలు చేపట్టడానికి నేరుగా ఆయనే కొబ్బరి పొలాల్లో పర్యటించి అక్కడ మాట్లాడుతూ వాళ్ళతో చాలా చక్కగా సంభాషించి ఇబ్బందులు ఏంటో తెలుసుకొని మాట్లాడుతూ చేసినటువంటి తెలంగాణకు సంబంధించిన చేసిన వ్యాఖ్యల్ని ముఖ్యంగా తెలంగాణ వాదులని చెప్పుకున్న కొంతమంది వాళ్ళకి నచ్చినట్టు వక్రీకరించుకొని వైరల్ చేసుకుంటూ ఉన్నారు. మొత్తానికి అంశం గురించి మీరేమంటారు? చాలా వెరీ క్రిస్టల్ క్లియర్ అండి. అది కావాలని ఏదో చేయటం తప్ప యాక్చువల్గా అది అంశం జరిగిపోయినా 5 రోజులకి ఏదో దొంగలు పడి 6 నెలలకు ఒకరు ఉన్నటువంటి ఆ టైప్ చేశారు. కానీ దిష్టి అనే పదం కరెక్ట్గా చూడండి. డెఫినేషను చిన్నపిల్లకి దిష్టి తీయటం, ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, లేకపోతే ఈవెన్ ఫ్యామిలీలో కానీ ఒరే నా దిష్టి తగిలి ఉందిరా నువ్వు అంటే సడన్గా బాగున్నప్పుడు ఇది ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా సరే ఎవరైనా సరే నీకు ఎక్కడైనా సరే ప్రేమ ఎక్కువ ఉన్నప్పుడు అదే అంతలాగా ఎఫెక్షనేట్గా ఉన్నప్పుడు మరి నా దృష్టి తగిలేట్టు ఉందరా అంటారు తప్ప నువ్వు నాశనం అయిపోతాను ఎవడో కోరుకోడు. సో దాన్ని వక్రీకరించుకుని అది ప్లస్ ఆయన ఆ మాట అనడానికి కూడా దానికి చిన్న రెఫరెన్స్ ఉంది. యాక్చువల్గా కరెక్ట్గా చూస్తే కనుక టీఆర్ఎస్ అంటే తెలంగాణ దాన్ని పోరుబాటు జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న క్రమంలో కేటీఆర్ కేసీఆర్ వీడియోలు కూడా ఉన్నాయి. వాళ్ళు రెఫరెన్స్ చేస్తూ 2-3 సార్లు చెప్పిన వీడియో చూసాను నేను. ఆ రెఫరెన్స్ ఎలా చెప్పారంటే ఆంధ్ర కోనసీమ పచ్చదనం అని రెఫరెన్స్ చేసుకుంటా చెప్పారు 2-3 సార్లు. వాళ్ళే అన్నారు. అలాగే ఈవెన్ కేటీఆర్ గారు అనుకుంటా సిరిసిల్లని కోనసీమతో కంపేర్ చేసుకుని సిరిసిల్లను కూడా కోనసీమ చేస్తా అని చెప్పారు. దాంట్లో తప్పైంది అంటే వీళ్ళు రెఫరెన్స్ చేస్తున్నప్పుడు ఈయన అంతలా అయిపోయినందుకు ఆ దృష్టి తగిలిందోమని అలా అన్నారు అంతే తప్ప మీకోసం నాశనం అయిపోయారని కానీ ఆ దృష్టి అన్న పదానికి మీనింగే లేదు కదా. ఏమంటారు దిష్టి తగిలినట్టు ఒక ప్రేమ ఎక్కువైనప్పుడు ఏమైనా అవుతుందేమో నాకు అని జరగడానికి ఉద్దేశం అంతే తప్ప అదే కాకుండా తెలంగాణలో ఎప్పుడైనా సరే కళ్యాణ్ గారు ఇప్పుడే కాదు తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ నాకు చాలా ఇన్స్పిరేషన్. తెలంగాణ ఇప్పుడు కదా ఎప్పుడు నుంచి చెప్తారు. సాక్షాత్తు గద్దర్ గారు కూడా చాలా క్లియర్గా చెప్తారు. కళ్యాణ్ గారి కోసం చెప్పినప్పుడు ఆయన చివరి రోజుల్లో కానీ ముందు కానీ కలిసినప్పుడు కానీ నాకు ఏ ఆపద వచ్చినా ఏం వచ్చినా అసలు చాలా మనస్ఫూర్తిగా నాకు సాయం చేసే వ్యక్తి కానీ మాట్లాడే వ్యక్తి కానీ అని చెప్పి సాక్షాత్ తెలంగాణ పెద్ద నాయకుడు ఆయన కవి. అలాంటి వ్యక్తి చేత ఎంతో అనిపించుకుని కళ్యాణ్ గారు. అలాగే తెలంగాణకి ఏ ఆపద వచ్చినా వరదలు రాని ఇంకోటి రాని ముందుగా అందరిలో చాలామంది చేయటం అందరూ ముందుగా చేసేది కళ్యాణ్ గారే. ఇవన్నీ నాయకులకి ఏం కనపట్లేదు. వీళ్ళు ఎలా ఒక్కీకరిస్తున్నారంటే ఆయన అన్నదేంటి తెలంగాణ నాయకులు ఈ మాటలు అన్నారు అలాంటి దృష్టి ఏమో తగిలిందేమో అన్నదాన్ని నాయకులు తీసేసి తెలంగాణ ప్రజలు పెట్టేశారు. అంటే వీళ్ళకి ఏంటంటే ఏదో డైవర్షన్ కావాలి, పర్సనల్ ఎజెండా అంటారు. పర్సనల్ ఎజెండా. కానీ నేను కూడా చెప్తానంటే జనసేనలో ఉండి ఒక కార్యకర్త నాయకుడు మాట చెప్తున్నారంటే మీరు పూర్వానుభవం చూసుకోండి. ఆయన పేరెత్తి అన్నవాళ్ళు కానీ దత్తపుత్రుడు అన్నవాళ్ళు కానీ 3 పిల్లలు అన్నవాళ్ళు కానీ సాక్షాత్తు సీఎంలే మూలగొచ్చున్నారు పోయి. ఎందుకంటే నిజాయితీకి అంత హానెస్టీకి ఉన్న పవర్ అటువంటిది. ఎందుకంటే అంత నిజాయితీ పరుడు ఆయన. నువ్వేదో అన్నాము లేకపోతే కొంతమందికి ఎలా తయారంటే రాజకీయ నాయకులు కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలంగాణ నుంచి అలాంటి. ఇప్పుడు చాలా రాజకీయ నాయకులు చూడండి చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే హైలైట్ అవుదాం. అదేనండి మీరు ఎక్కడైనా చూడండి ఆడికి పెద్ద పేరు ఉండదు, లైమ్ లైట్ లో ఉండడు. జడ్డు శ్రవణ్ అన్న కొత్తను చూస్తాను నేను. అలా ఉండరు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళంతా మీడియా ఏమవుతుంది ఫోకస్ చేస్తారు. మామూలుగా వాళ్ళు గుర్తించాలి. ఎగ్జాక్ట్లీ వాళ్ళ గుర్తింపు రావాలంటే పవన్ కళ్యాణ్ ఏదో అనాలి. అటుపడికి మీడియా చేస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు నిలబడాలంటే అంత ప్రజానాయకుడు అంత జనసేన లీడర్ అందరూ ఫోకస్ చేస్తుంది. టీఆర్ఎస్ నాయకులకి ఎవరైనా సజెషన్ ఇచ్చారు తెలంగాణ చాలా రాంగ్. అది ఉన్న దిష్టన్న పదాన్ని తీసుకుని నిజంగా దాన్ని ఉపయోగించినప్పుడు దాని మీనింగ్ కానీ ఏ సిచ్యువేషన్లో ఏ పరిస్థితి ఉపయోగించి కానీ ఏమీ లేకుండా ప్రజలను తిట్టేశాడు మనోబాలు దెబ్బతాని ఈ సినిమాలు చూడండి. పవన్ కళ్యాణ్ రీరిలీజ్ ఆపమని ఇప్పుడు రీరిలీజ్ ఏదో వస్తుంది నాకు తెలిసి. నాకు రీరిలీజ్ ఆపమనండి అది దమ్ముంది ఏం ఉండదు జల్సా అనుకుంటాను నాకు తెలిసి డిసెంబర్. సో ఆల్రెడీ అంత సీన్ లేదు నాకు తెలిసి. ఏంటంటే ప్రజలను రచ్చగొట్టి ప్రముఖులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇంకా చిన్న చోట మోట నాయకులు అంటున్నారు చాలా అన్నెసరీ. వీళ్ళకే నష్టం అదంతా కూడా. ఎందుకంటే ఒక నిజాయితీపూర్ణ నాయకుడిని
ఇలాంటి చిన్న చిన్న ఆటల మీద ఒక చిన్న అబ్సల్యూట్గా చిన్న మాట అలా దొరికినందుకు అంటే వీళ్ళకే చాలా బ్యాడ్. అదే ఇప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు తెలంగాణ గురించి 2 రాష్ట్రాలు 2 కళలాగా చూస్తుంటారు. ఈయన పార్టీ ఆవిర్భావాలు ఎన్నో ఇక్కడ పెట్టుకోవడం జరిగింది, ఎన్నో ప్రివిలేజ్ మొత్తం అసలు వేరుగా మాట్లాడుతున్నారు. తెలంగాణ అభ్యుదయం అంటే చాలా ఇష్టం. మీరు ఎప్పుడు చూడండి ఆ రెవల్యూషన్ ఇది కానీ ఆయన ఎప్పుడు అంటాడు తెలంగాణలో ఉన్నంత రెవల్యూషన్ ఇది, ఉద్యమ స్ఫూర్తి కూడా ఆంధ్రాలో రావాలని కోరుకుంటున్నాను చాలా సార్లు. మరి అప్పుడు ఏమైపోయి ఈ నాయకులు అందరూ ఏం మాట్లాడరు. ఇప్పుడు ఏంటంటే ఏదో దిష్టి అన్నాడు అంతే, ఇది పట్టుకుని ఆ నాయకులు తీసి ప్రజలు పెట్టేసి నేను చెప్తే వెరీ వెరీ అన్నెసరీ. అది ఎవరైతే సలహా ఇచ్చారో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్కి వాళ్ళు చాలా 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 నష్టం వాళ్ళకే జరుగుతుంది. ఆ నష్టం గురించి చూడండి లాస్ట్ టైం ఏమైంది, ఇప్పుడు ఎక్స్ అయిపోయాడు ఆయన, సీఎం ఉండేవాడు ఇలాగే పట్టుకున్నాడు, దత్తపుత్రుడు, అభివృద్ధి వదిలేసి ఇలాంటి పట్టుకుని అనకూడదు. ఆ స్థాయి ముందు వ్యక్తులకి అసలు అది కరెక్ట్ కాదు. అది మరి ఇంకో పక్క చూసుకుంటున్నామో ఈ పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో ఇప్పటికే దాదాపు 2-3 సార్లు గతంలో చూసుకుంటే ఒక అతను నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ పుట్టుకొచ్చిన సంఘటన జరిగింది. మళ్ళీ ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీ వ్యక్తులు వస్తున్నారు. ఈ మొత్తం భద్రతా వైఫల్యం గురించి కానీ ఆ వ్యక్తులు రావడం గురించి మీరు ఏమంటారు అసలు మొత్తానికి? ఇది లిటిల్ బిట్ డీటెయిల్డ్గా డిస్కస్ చేయాలండి. ఏమవుతుందంటే మొన్న కోనసీమ దాంట్లో సాక్షాత్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి యాక్సెస్ వచ్చింది. అంతదే కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్ళి యాక్సెస్ రావాలంటే చాలా కష్టం, చాలా స్క్రూటినీ ఉంటుంది. వాళ్ళకి ఒక పాస్ ఇవ్వటం కానీ వాడు ఏం కార్యకర్త అసలు ఏం చేయనట్టు. ఇవన్నీ కారణం ఏంటంటే నా అనాలిసిస్ మేము గ్రౌండ్లో ఎక్కువ చూస్తుంది ఏమైందంటే కళ్యాణ్ గారు అభిమానులు అంటూ గత 12 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ 2014లో పార్టీ పెట్టారు. నేను చూసిన గ్రౌండ్ లెవెల్లో కళ్యాణ్ గారు అభిమానులు అంటారు, జనసేనకు ఓటేరు. కళ్యాణ్ గారు అభిమానులు అంటారు, కేకులు కట్ చేస్తారు, జనసేన కార్యక్రమంలో పాల్గొనరు. మళ్ళీ అవకాశం ఉండి ఏదన్నా అక్కడ అవసరం ఉందనుకోండి మళ్ళీ జనసేన వచ్చేస్తారు. ఈ ఎన్నాటికి యాక్సెస్ ఏంటంటే జనసేన సభ్యత్వం, చాలా వెరీ క్లియర్గా మాట్లాడుతున్నాను, జనసేన సభ్యత్వం. అలా ప్రతి పార్టీకి సభ్యత్వం ఉంటాయి. జనసేన సభ్యత్వం అనేది ఎందుకు పెట్టారంటే కళ్యాణ్ గారు సభ్యత్వం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా జరిగితే పూర్ పీపుల్కి ఎస్పెషల్లీ సభ్యత్వం పార్టీ మీద ప్రేమతో తీసుకోవచ్చు. అలాగే సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి ఎవరన్నా పూర్ పీపుల్కి ఏమైనా యాక్సిడెంట్ అయితే ఒక 50,000 దాకా రావటం కానీ, అనుకోని పరిస్థితుల్లో దురదృష్టరావద్దు వాళ్ళు మరణించిన వెంబట వాళ్ళకి ఒక 5 లక్షలు చెక్ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఈయన డబ్బులు వేసుకుని ఇన్సూరెన్స్ 500 ఈయన డబ్బు వేసి చేస్తారు. అసలు ఒరిజినల్ ఆబ్జెక్టివ్ అది, వాళ్ళకి అది ఉపయోగపడాలి. అది ఏం జరుగుతుందంటే ఎవరైతే ఈ నకిలీ జన సైనికులు, నకిలీ జనసేన కార్యకర్తలు ఉంటారో అటు ఇటు 2 పడవల మీద కాళ్ళు వేసుకు ప్రయాణిస్తూ ఉంటారు. ఇటు జగన్ ఉంటే జగన్ కండు వేసుకుని దండాలు పెట్టేసి జగన్ వెళ్ళిపోతుంటారు చాలా మంది. మళ్ళీ ఇటు రాగానే ఇటు మూవీ 500 రూపాయలే కదా, ఇటు లబ్ధి చేకూరుతుందంటే వాళ్ళు వెళ్తారు. కానీ ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే దీనికి మా మార్గం ఏంటంటే ఎక్కడైతే సభ్యత్వం చేస్తున్నారో అక్కడ సభ్యత్వం చేసేస్తారు. ఎందుకంటే వస్తాడు, నేను జనసేన సభ్యత్వం చేయించుకుంటా అంటే జనసేన క్రియాశీలక సభ్యత్వం ఒకరికి ఇస్తారు. అందరూ చేయలేరు అవి, మీరు నేను చేయలేం. పార్టీ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వచ్చి అక్కడ ఉన్న ఇన్ఛార్జిగా నాయకులు కానీ సిఫార్సు చేస్తే ఆ వ్యక్తికి క్రియాశీలక సభ్యత్వం ఒక ఐడి ఇస్తారు. వాళ్ళ యాప్ ద్వారా చేయగలరు. ఆ ఇచ్చినప్పుడే నువ్వు దొంగ చేతిగా తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో ఆ టైప్ తయారవుతుంది. అప్పుడు వాళ్ళకి ఒకటేమో తెలియక చేస్తారు, ఒకటేమో తెలియక వాళ్ళు చేసేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తారు వాంటెడ్లీ చేసేసి ఇదిగో నేను చేంజ్ చెప్పుకుంటారు. సో ఇది చాలా రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లము. దీన్ని పరిష్కరించాలంటే ఎక్కడైతే క్రియేజర్లకు సభ్యత్వాలు ఇస్తున్నారో వాళ్ళకి క్రిస్టల్ క్లియర్గా సూచనలు ఇవ్వటం కానీ, ఎక్కడైతే ఇలాగ 2 పడవల మీద ప్రయాణిస్తూ పాత వైఎస్ఆర్సీపీ పోండి లేకపోతే జనసేన తిట్టినోళ్ళు కూడా తెలుసా మీకు, జనసేనని తిట్టి ఈయనకి రాజకీయం రాదు, ఈయన ఎందుకు చేతకాడని తిట్టినోళ్ళు కూడా ఈ రోజు నా సభ్యత్వం తీసుకుని నేను జనసేన సభ్యత్వం కార్డు చూపిస్తారు, దగ్గరగా నాయకుడికి ఎవరికో దగ్గర అవుతారు, అలా దగ్గరికి వస్తుంది. చాలా 2-3 టైమ్స్ జరిగినాయి. నేను చాలా సీరియస్గా తీసుకుంటుంది కూడా. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా చాలా సీరియస్గా డిస్కషన్ అవుతుంది. తదుపరి వచ్చే సభ్యత్వాల్లో కానీ దీన్ని బాగా చేస్తారని కోరుకుంటున్నాం అందరం కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.